భక్తి భావనతో కూడిన ప్రసాదం ఏదైనా ఉంటే అది తిరుమల ప్రసాదం. ఈ యొక్క ప్రసాద విషయంలో మనకి 2024 సెప్టెంబర్లో మాననీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనిలో కల్తీ జరిగినట్లుగా మొట్టమొదటిగా వారు బహిర్గతం చేశారు. యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది. తర్వాత ఇద్దరు సుప్రీంకోర్టులో ఆ విషయాన్ని వేయటం, సుప్రీంకోర్టు వారు సిబిఐ విచారణకి ఆదేశిస్తూ సిబిఐ డైరెక్టర్ని ఎన్నిక చేసి ఇద్దరు సిబిఐ వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి ఇద్దరిని, ఏదైతే ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది వాళ్ళ దాని నుంచి ఒక వ్యక్తిని తీసుకుని 5గురితో ఒక కమిటీ వేసి నివేదికను ఇమ్మనగా సుమారుగా 14-15 నెలల పాటు పరిశోధన జరిగి వారికి ప్రాథమిక నివేదన ఇచ్చారు. దానిలో ఉన్న విషయం ఏంటంటే దీనిలో ఎటువంటి జంతువు యొక్క కొవ్వు కలగలేదు అని ఒకటి. రెండో విషయం వారు తెలియపరిచిందంటే మాకున్న మా ల్యాబొరేటరీ సిస్టమ్ ఏంటంటే 10% వరకు ఏదైనా కలిస్తే కనుక అది మా దగ్గర రాదండి, ఆ పైన ఏదైనా కలిసి ఉంటే మాత్రం మాకు వస్తుందని చెప్పి దాంట్లో స్పష్టంగా వారు తెలియపరిచారు. ఎమ్మటే ప్రతిపక్షాల వారు మేము శుద్ధులము అంటూ వారు మాట్లాడడం ప్రారంభించారు. మేము అడిగేది ఒకటేనండి, ఏదైనా ఒక పదార్థం ఉంటే దాంట్లో ఇంకో పదార్థం మిశ్రమాన్ని కలిపితే అది కల్తీ అవుతుంది. అసలు అది పదార్థమే కాదు, అది ఆవునియే కాదని చెప్పేసి ఇది ఒక రసాయనకు సంబంధించిన వ్యవస్థ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కావున ఈ యొక్క నివేదిక ప్రాథమిక నివేదనలా ఉంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక 1 man కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తాం అని అన్నారు. దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ కెమికల్స్తో కూడా ఆ రసాయనిక పదార్థాన్ని ఏ విధంగా తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎక్కడి నుంచి సప్లై చేసుకున్నారు, దీన్ని ఎవరు దాని యొక్క ధరను నిర్ణయించారు అనే విషయాలు బయటికి రావాలంటే కరెక్ట్గా ఆ కమిటీ అనేది మరొకసారి అవసరం.